ఐపీఎల్ 2025లో తమ హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులకు పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బాదేయడంతో వికెట్లు చేతిలో ఉన్న రాజస్థాన్ బ్యాట్స్మెన్లు భారీ షాట్లు కొట్టలేకపోయారు. మొదటి నుంచి నిదానంగానే ఆడారు. చివర్లోనూ ఆశించిన మేర రాణించలేకపోయారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు తొలి వికెట్కు 49 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయితే ఓ పక్క యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడుతున్న కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం తడపట్టాడు. బంతిని బ్యాట్కు కనెక్ట్ చేయలేకపోయాడు. 19 బంతులు ఎదుర్కొన్నా కనీసం 100 స్ట్రైక్ రేట్ కూడా మెయింటైన్ చేయలేకపోయాడు. 15 పరుగులు చేసి స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ 22 బంతుల్లో 30 రన్స్ చేశాడు. ధ్రువ్ జురెల్ 23 బంతుల్లో 35 రన్స్ చేసి నాట్అవుట్గా పర్వాలేదనిపించాడు. ఓవైపు వికెట్లు పడుతున్న జైస్వాల్ మాత్రం రాణించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ షాట్కు ప్రయత్నించి 47 బంతుల్లో 75 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. హిట్ మేయర్ 8 బంతుల్లో 9 రన్స్ చేసి విఫలమయ్యాడు. చివరి బంతికి నితీష్ రాణా 4 కొట్టడంతో రాజస్థాన్ స్కోర్ 170 పరుగుల మార్క్ని దాటింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ జట్టు 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ మరియు కృణాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ ఇంకా తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది. కానీ క్యాచ్లు మిస్ చేయడంతో పాటు బౌండరీలను ఆపడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీలు మెరుపు శుభారంభం అందించారు. గత మ్యాచ్లో ఆడినట్లే ధాటిగా ఆడి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్థాన్ బ్యాట్స్మెన్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డా ఇదే పిచ్పై బౌండరీల మోత మోగించాడు. 6 సిక్స్లు 5 ఫోర్లతో 33 బంతుల్లో 65 రన్స్ స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ 2 సిక్స్లు 4 ఫోర్లతో 45 బంతుల్లో 62 రన్స్ చేశాడు. అలాగే పడిక్కాల్ 1 సిక్స్ 4 ఫోర్లతో 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఇంకా బెంగళూరు బౌలింగ్ విషయానికి వస్తే భువి, యష్ దయాల్, హజీలావుడ్, కృణాల్ పాండ్యా తలొక వికెట్ పడగొట్టారు. అయితే ఈ విజయంతో పాటు కోహ్లీ ఇంకో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20లో తన 100వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 108 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ రాణించడంతో ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో మళ్లీ 3వ ప్లేస్కి వెళ్ళింది.